Build your dreams, live rich, and leave rich. నమస్కారం. మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చెయ్యాలనుకుంటున్నారా? కానీ ఎలా మొదలుపెట్టాలి, ఎక్కడ మొదలుపెట్టాలి అని కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారా? ఏం పర్లేదు. మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీకి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఎలా వేయాలో ఈ విశ్లేషణలో నేను మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఇదే మీ మొదటి అత్యంత ముఖ్యమైన అడుగు. చాలామంది సరిగ్గా ఇక్కడే ఆగిపోతారు. అమ్మో, ఇన్వెస్టింగ్ అంటే బోలెడంత పేపర్ వర్క్ ఉంటుందేమో, బ్యాంకుల చుట్టూ తిరగాలేమో అని భయపడతారు. కానీ ఆ ఆలోచన చాలా పాతది. ఇప్పుడు అసలు నిజమేంటో చూద్దాం రండి. ఒకప్పుడు నిజమే, ఇన్వెస్ట్ చెయ్యాలంటే ఫామ్ల మీద ఫామ్లు నింపాలి, ఆఫీసుల చుట్టూ తిరగాలి, రోజుల తరబడి వెయిట్ చేయాలి. కాని అదంతే గతం. ఇప్పుడు టెక్నాలజీ ఆ అడ్డంకులన్నిటినీ పక్కకు నెట్టేసింది. ఇప్పుడంతా మీ స్మార్ట్ఫోన్లోనే కొన్ని నిమిషాల్లోనే కంప్లీట్ అయిపోతోంది. ఒకసారి ఊహించుకోండి, మనందరం చేరుకోవాలనుకునే మన ఫైనాన్షియల్ గోల్స్ అనే గమ్యం పేరు దలాల్ స్ట్రీట్ అనుకుందాం. ఇది కేవలం ఒక వీధి కాదు, ఇది సంపద, చక్రవడ్డీతో నిరంతరం పెరిగే ఒక అద్భుతమైన నగరం. అయితే ఒక ప్రాబ్లం ఉంది. మీకు ఆ సంపద నగరానికి మధ్య ఒక పెద్ద నది అడ్డంగా ఉంది. మీరు మీ డబ్బును నేరుగా అక్కడికి విసిరేస్తే అది ఆ నీళ్లల్లో కలిసిపోతుంది తప్ప గమ్యం చేరదు. సో ఆ నదిని సేఫ్గా దాటాలంటే మనకొక స్ట్రాంగ్ బ్రిడ్జ్ కావాలి. ఈ ప్రాసెస్ను ఒక పనిలా చూడకండి, మీ భవిష్యత్తు కోసం మీరు స్వంతంగా కట్టుకుంటున్న ఒక డిజిటల్ వారధి అనుకోండి. దీనికి 4 చాలా బలమైన పిల్లర్స్ అవసరం. సరే, మన వారధికి పునాది లాంటి ఆ 4 కీలకమైన స్తంభాలు ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది మీ ఆర్థిక గుర్తింపు. ఇదే మన బ్రిడ్జ్కి యాంకర్. రెండవది భద్రతా అనుమతి. ఇది మార్కెట్లోకి ఎంటర్ అవ్వడానికి మీ పాస్పోర్ట్. మూడవది టోల్ బూత్, అంటే మీరు ఏ దారిలో వెళ్తున్నారనేది. నాలుగవది ఆటోమేటెడ్ ఇంజన్. ఇది మీ సంపదను ఆగకుండా ముందుకు తీసుకెళ్తుంది. ఓకే, మొదలు పెడదాం. మన బ్రిడ్జ్కి ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్ మీ ఫైనాన్షియల్ డిఎన్ఏ. ఇది లేకుండా మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నిబంధనల ప్రకారం అనామక డబ్బును స్టాక్ మార్కెట్లో అస్సలు అనుమతించరు. అందుకే పాన్ కార్డ్ కంపల్సరీ. ఇది మీ ఫైనాన్షియల్ ఫింగర్ ప్రింట్ లాంటిది. మీరు చేసే ప్రతి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ను ఇది కనెక్ట్ చేస్తుంది. అలాగే మీ పేరు మీద ఉన్న ఒక యాక్టివ్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ చాలా ముఖ్యం. ఇది మన బ్రిడ్జ్కి ఈ ఒడ్డునున్న యాంకర్ లాంటిది. ఇన్వెస్ట్మెంట్కి డబ్బు ఇక్కడ్నుంచే వెళ్తుంది. వచ్చిన లాభాలన్నీ తిరిగి ఇక్కడికే వచ్చి చేరుతాయి. ఇది తప్పనిసరి. ఓకే, మన బ్రిడ్జ్ సెకండ్ పిల్లర్ దగ్గరికి వచ్చాం. దీని పేరు కేవైసీ, అంటే నో యోర్ కస్టమర్. ఈ పేరు వినగానే చాలామందికి కొంచెం టెన్షన్ వస్తుంది. కానీ నిజానికి ఇందులో భయపడటానికి ఏమీ లేదు. ఇది చాలా సింపుల్ సెక్యూరిటీ చెక్. అదెలాగో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే కేవైసీ అనేది ఒక్కసారే చేసే ఒక సెక్యూరిటీ చెక్ అంతే. ఫైనాన్షియల్ మార్కెట్లలో ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా ఉండటానికి చట్ట ప్రకారం ఇది కంపల్సరీ. మీరు ఎవరో, మీ అడ్రస్ ఏంటో వెరిఫై చేయడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. ఒకప్పుడు ఈ కేవైసీ ప్రాసెస్ ఎంత కష్టంగా ఉండేదో తెలుసా? ప్రతి కంపెనీకి, ప్రతి ఫండ్కి మళ్లీ మళ్లీ పేపర్లు ఇవ్వాల్సొచ్చేది. కానీ 2012 తర్వాత సెబీ తెచ్చిన యూనిఫామ్ కేవైసీ వల్ల ఒక్కసారి చేస్తే చాలు, లైఫ్ లాంగ్ అదే పనిచేస్తుంది. ఇప్పుడైతే టెక్నాలజీ ఇంకా సూపర్ ఫాస్ట్ అయిపోయింది. ఆధార్, ఓటీపీ, వీడియో వెరిఫికేషన్తో నిమిషాల్లోనే ఈ పని అయిపోతుంది. ఇప్పుడు మనం మూడో పిల్లర్ దగ్గరికి వచ్చాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డెసిషన్. ఎందుకంటే ఈ యొక్క నిర్ణయం మీ లాంగ్ టర్మ్ వెల్త్ మీద డైరెక్ట్గా ప్రభావం చూపిస్తుంది. ఒకే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడానికి 2 దారులుంటాయి. ఒకటి రెగ్యులర్ ప్లాన్, అంటే మధ్యలో ఒక ఏజెంట్ ఉంటారు. దీనివల్ల మీ డబ్బులోంచి వాళ్ళకి కమిషన్ వెళ్తుంది. రెండవది డైరెక్ట్ ప్లాన్, అంటే మధ్యలో ఎవరూ ఉండరు. మీ డబ్బు నేరుగా ఫండ్ కంపెనీలోకి వెళ్తుంది. దీనివల్ల కమిషన్ ఖర్చు పూర్తిగా ఆదా అవుతుంది. మీ రిటర్న్స్ పెరుగుతాయి. ఈ చిన్న తేడా లాంగ్ రన్లో ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడండి. రెగ్యులర్ ప్లాన్లో ప్రతి ఏటా మీ లాభంలోంచి కొంచెం కొంచెం కమిషన్గా కట్టవుతూనే ఉంటుంది. అదే డైరెక్ట్ ప్లాన్లో ఆ కమిషన్ డబ్బు కూడా మీకే ఉండిపోయి దానిమీద కూడా వడ్డీ వస్తుంది. మీ సంపదను ఇది ఎన్నో రెట్లు పెంచుతుంది. సో రూల్ నంబర్ 1, ఎప్పుడూ డైరెక్ట్ ప్లాన్స్ని ఎంచుకోండి.
ఇలాంటి ప్లాన్స్ను ఆఫర్ చేసే ప్లాట్ఫామ్స్ మన బ్రిడ్జ్ మీద స్మూత్గా తక్కువ ఖర్చుతో ప్రయాణించడానికి హెల్ప్ చేసే కరెక్ట్ టోల్ బూత్లు. ఓకే, మన బ్రిడ్జ్కి చివరిది కానీ అత్యంత పవర్ఫుల్ పిల్లర్. ఇదే మీ వెల్త్ క్రియేషన్కి అసలైన ఇంజిన్, ఆటోమేటెడ్ పేమెంట్ సిస్టమ్. బ్యాంక్ మ్యాండేట్ అంటే సింపుల్గా ఇదే. మీరు మీ బ్యాంకుకి ఒక్కసారి ఇచ్చే పర్మనెంట్ ఆర్డర్. దీని ద్వారా ప్రతి నెలా ఫలానా తేదీన నా అకౌంట్ నుండి ఇంత డబ్బు తీసి ఫలానా ఫండ్లో ఇన్వెస్ట్ చెయ్యి, నన్ను మళ్ళీ మళ్ళీ పాస్వర్డ్, ఓటీపీ అడక్కు అని చెప్పడం లాంటిది. ఈ ఆటోమేషన్ వెనుకున్న టెక్నాలజీయే ఈ ఎన్ఏసీహెచ్. దీన్ని ఎన్పీసీఐ అంటే మనందరం వాడే యూపీఐని మేనేజ్ చేసే సంస్థే చూసుకుంటుంది. ఎస్ఐపీల లాంటి రెగ్యులర్ పేమెంట్స్ కోసమే దీన్ని స్పెషల్గా డిజైన్ చేశారు. ఈ ఆటోపే ఎందుకంత ముఖ్యం అంటే ఇది మనలోని ఎమోషన్స్ను, బద్ధకాన్ని పక్కన పెట్టేస్తుంది. ఈ నెల వద్దులే, వచ్చే నెల చూద్దాం అనే ఆలోచనకే ఛాన్స్ ఇవ్వదు. ఇన్వెస్టింగ్ను ఒక ఆప్షన్గా కాకుండా ఒక అలవాటుగా మారుస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం కొన్ని కొత్త టెక్నికల్ పదాలు నేర్చుకున్నాం. కన్ఫ్యూజ్ అవ్వద్దు, వాటిని ఒక్కసారి సింపుల్గా రివైజ్ చేద్దాం. ఇవి తెలిస్తే మీరు ఎవరితో అయినా ఇన్వెస్ట్మెంట్ గురించి కాన్ఫిడెంట్గా మాట్లాడగలరు. పాన్, మీ ఫైనాన్షియల్ ఐడి కార్డ్. కేవైసీ, ఒక్కసారి చేసే ఐడెంటిటీ వెరిఫికేషన్. డైరెక్ట్ ప్లాన్, కమిషన్ లేని లో కాస్ట్ ఫండ్. మ్యాక్ మ్యాండేట్, మీ ఎస్ఐపీలను ఆటోమేట్ చేసే డిజిటల్ పర్మిషన్. అంతే, చాలా సింపుల్. సో, మీ డిజిటల్ వారధి ఇప్పుడు కంప్లీట్గా రెడీ అయిపోయింది. దలాల్ స్ట్రీట్కి దారి క్లియర్గా ఉంది. అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఇప్పుడు అసలైన ప్రశ్న ఒక్కటే. ఈ సంపద సృష్టి ప్రయాణంలో మీరు వేయబోయే మొదటి అడుగు ఏంటి? ఎప్పుడు వేస్తున్నారు?